అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు కథలు. ఈరోజు మాఘపురాణం 14వ అధ్యాయమైన బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట గురించి చెప్పుకుందాం. ఓ దిలీపుడా, మాఘమాసంలో స్నానమాచరించుట వలన కలుగు ఫలమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది వింటివి కదా. అటులని విప్రకన్య తన భర్తతో ఎటుల విష్ణు సాయుధ్యమును పొందెను వివరింతును, సావధానుడివై ఆలకింపుము. పూర్వకాలమందు కాశ్మీర దేశమందు గల ఒక గ్రామములో సుబుద్ధి అను బ్రాహ్మణుడు కలడు. అతడు 4 వేదములు చదివి అర్థతాత్పర్య సహితంగా వర్ణించగల పండితుడు. చదువునందెటుల పాండిత్యం గలదో బుద్ధి అందును పేరుకు తగినట్లే పెద్దలను గౌరవించుటం, భూతదయ కలిగి అందరి మన్ననలు పొంది ఉండెను. అతడు గొప్ప పండితుడగుట వల్ల అనేక మంది ఇతర పండితులు అతని వద్దకు చేరి శిష్యులైరి. ఆ బ్రాహ్మణునకు 10 సంవత్సరముల బాలికామణి కలదు. ఆమె పేరు సుశీల. ఆ బాలిక కడు రూపవతి, సుగుణాల రాశి, అందాల భరిణి, లేడి కన్నుల వలె చక్కటి నయనాలు కలది, నిండు చంద్రుని వంటి ముఖం కలది. తుమ్మెద రెక్కలను పోలు నల్లటి పొడగాటి వెంట్రుకలు కలదు. ఆమె నడిచిన ఎడల హంస నడకను మరిపించు నడక గలది. అందమైన ముఖవర్చస్సు గలది, కోకిల కంఠం కలది. ఆ సుందరాంగి ముక్కు పలువరస చూసిన వారికి మరలా మరలా చూడవలయుననే కోరిక పుట్టెను. అటువంటి సర్వలక్షణములు గల తన కుమార్తెను ఎవరికి ఇచ్చి పెండ్లి చేయునా అని తండ్రి సుబుద్ధి ఆలోచించుచుండెను. ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువుగారి ఇంట జరుగు దైవకార్యమునకు పూజా ద్రవ్యములను తెచ్చుటకై అడవికి బయలుదేరి వెళ్ళుచుండగా దారిలోనున్న ఉద్యానవనములో సుశీల తన స్నేహితురాళ్లతో బంతి ఆట ఆడుకొనుచుండెను. ఆ బంతి బయటపడినందున బంతి తెచ్చుటకు తోట వెలుపలకు సుశీల వచ్చి సుమిత్రుణ్ణి చూచినది. సుమిత్రుడు కూడా యుక్త వయస్సులోనున్నాడు. చక్కటి అవయవ సౌష్ఠవం గలవాడు, విశాలమైన వక్షము కలిగి బంగారు కాంతి గల రూపవంతుడు. అతని అందమును సుశీల చూడగానే నివ్వెరపోయింది. అతనిని తదేక దృష్టితో చూచి అతని వెంటబడింది. సుమిత్రుడు తన కార్యము కొలది చాలా దూరం వెళ్ళెను. అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక కోనేరు కనిపించెను. ఆ కోనేరు నిండా తామర పువ్వులు విరబూసి ఉన్నాయి. తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వులలోని మధువును గ్రోలుచు మత్తెక్కి ఎగిరిచున్నవి. అచటనున్న వివిధ ఫలవృక్షాలు పువ్వులతోనూ పండ్లతోనూ నిండి ఉన్నాయి. కోయిలలు తమ మధుర కంఠాలను విప్పి కోయుచున్నవి. మగనెమళ్ళు ఆడనెమళ్లకు తమ అందాన్ని చూపించుటకు కాబోలు తమ తమ పింఛములను విప్పి నాట్యమాడుచున్నవి. నీటి జంతువులు తామర తూండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకి ఎగురిపడుతూ నీటిలో ఈదుచున్నవి. సుమిత్రుడు దూరం నుండి అలసిపోయి వచ్చినందున ఆ చల్లని నీరు గ్రోలి చెట్ల నీడన విశ్రమించి ఉన్నాడు. వెనుక నుండి వచ్చిన సుశీల అచటి ప్రకృతి రమణీయతను చూచి మల్లె, జాజి, సంపెంగ పువ్వుల వాసనలకు మన్మథ చేష్టలతో మత్తెక్కినదై చెట్ల కింద విశ్రమించి ఉన్న సుమిత్రుని సమీపమునకు మెల్లగా వచ్చి నిలబడినది. సుమిత్రుని సౌందర్యమును కనులారా చూచి చెలించిపోయినది. ఇక తానే సుమిత్రుణ్ణి పలకరించినది. ఓ అందగాడా, సుమిత్ర, నిన్ను చూసినది మొదలు నా మనస్సు నా స్వాధీనంలో లేదు. అందుకే నీ వెనుక ఇంత దూరం వచ్చి తిని ఈ ఏకాంత ప్రదేశమును నన్ను కౌగలించుకొని నాతో కూడుము. నీ వయస్సు నా వయస్సు సరి సమానము. ఇద్దరము ఏరి కూర్చిన జంట వలె నున్నాము. చిలక గోరింకల వలెను రతి మన్మధుల వలెను లీనమైపోదుము. ఆ చెట్టుపై నున్న గువ్వల జంటలు చూడు. మధువును తాగి మత్తెక్కిన ఆ తుమ్మెదల జంటలు చూడు ఎలాగున్నవో. సమయము జారవిడువకుము. నా శరీరాన్ని నీకు అర్పింతును. నీవు మన్మధుని వలె వచ్చి నన్ను కౌగలించుకో అని అనేక విధాల ఆ విప్రకుమారుని తొందరపెట్టసాగెను. అంత సుమిత్రుడు నిశ్చేష్టుడై నోట మాట రాక శిలా విగ్రహంలా
నిలబడిపోయెను. కొంతసేపైన తర్వాత బాలా, నీ మాటలు చూడ పిచ్చిదాని వలెనే ఉన్నావు. నీకేదైనా గ్రహం ఆవహించినదా అని సందేహం కలుగుచున్నది. అదియునుగాక నీవు నా గురువు కుమార్తెవు. నేను నీకు అన్ననగుదును. నీవు నాకు చెల్లి వంటి దానవు. నీ మనసును నీవు స్వాధీనంలో చేసుకోలేని స్థితిలో నున్నావు. నీవెంతటి అందగత్తెవైనను హద్దు మీరి ప్రవర్తించుట భారత నారికి తగదు. నీకు కష్టములెదురగును. వావి వరుస లేక మన్మథాగ్నికి బలి అయి మనిద్దరము సంభోగించిన ఆ మహాపాతకము సూర్యచంద్రాదులు ఉన్నంతవరకు మనమెన్ని జన్మలెత్తినను ఏ జన్మ ఎత్తినను మనలను వెంటాడుచూనే ఉండును. ఆ నరక బాధల నుండి మనమెన్నటికీ విముక్తి నొందజాలము గాన నీ కోరికను అంగీకరింపలేను. ఇప్పటికే చాలా ఆలస్యమైనది. ఇల్లు వదిలి నా వంట వచ్చినట్లు గురువర్యులకు తెలిసినచో నిన్ను దండింతురు గాన రమ్ము అని సుమిత్రుడు అనేక విధాల బోధించాడు. అంతటా ఆ కన్య బంగారం, రత్నం, విద్య, అమృతం తనంతట తానే వచ్చినప్పుడు నిరాకరించువాడు మూర్ఖుడు గాని వివేకవంతుడు కాదు. నా నిండు యవ్వనాన్ని, నా శరీరాన్ని సమస్తమును నీకర్పిస్తానన్నా నిరాకరించుచున్నావు కదా. సరే, నేనిక ఒంటరిగా నా గృహమునకు పోజాలను. నేనిక్కడే ప్రాణత్యాగం చేసెదను. నీ వలన ఒక కన్య చనిపోయినదని నలుగురు నిన్ను ఆడిపోసుకుంటారు. ఒంటరిగానే ఈ కారడవిలో వదిలి ఇల్లు చేరిన ఎడల నా తండ్రి నిన్ను విడుచునా? నా కుమార్తె ఏదని నిన్ను దండించడా? ఈ పాటికి నా చెలికత్తెలు నీతో అడవికి పోయానని చెప్పియుందురు గాన నేను కామబాధ భరించలేకున్నాను. నాతో సంభోగింపుము. నన్ను నీ దానను చేసుకొనుము అని పలికెను. సుమిత్రుడు ఆమె దీనాలాపములు ఆలకించి సంకట స్థితిలో పడెను. కొంత తడువు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతిక్రీడల దేలుటకు నిశ్చయించుకొనెను. శాంకరి ఈ విధంగా వారిరువురును ఆ తటాక సమీపమందొక ప్రదేశమును శుభ్రం చేసి అందు మెత్తని పత్రములు నానావిధ సువాసనలు వెదజల్లుచు పుష్పములు బరిచి ప్రకృతి సౌందర్యములను చూచి మురిసిపోయి కామతృష్ట తీర్చుకొని మరికొంతసేపు బంతాట ఆడుకొని గెంతులు వేస్తూ కేకలు వేస్తూ పరుగిలుడిచు ఆడుకొనిరి. వారి కామ వికారములను చూచి పక్షులు సిగ్గుపడి అచటి నుండి ఎగిరిపోయినవి. సాధు జంతువులు మొగములు ముడుచుకొని అచటి నుండి కదిలిపోయినవి. కొలనులోని కలువలు మెడవంచినట్లు నీళ్లల్లో వంగిపోయినవి. సూర్యుడు మబ్బుచాటున దాగి ఉన్నాడు. మాటిమాటికి వారి అన్యోన్య చుంబనములు చూడలేక మధువు గ్రోలి మత్తెక్కి ఉన్న తుమ్మెదలు కూడా సిగ్గుపడినవి. ఈ విధంగా వారు ఉల్లాసంగా కొంత తడువు ఉండి సమత్కుశ పుష్పములు నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటి ముఖం పట్టి ఇల్లు చేరిరి. సుమిత్రుడు గురువునకు నమస్కరించి తెచ్చిన పూజాద్రవ్యములు సమర్పించెను. అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువు స్వీకరించి కుమార్తెను చూచి, సుశీల, నువ్వు ఉద్యానవనంలో చెలులతో బంతులాట ఆడి అలసిపోయి ఉన్నావు. పాపం ఎండకు నీ సుకుమార ముఖార విందము ఎటుల వాడిపోయి ఉన్నదో కదా. రమ్ము, ఈ మధుర పదార్థములను భుజించి కొంత తడువు విశ్రమింపుము. ఆటలాడుకొనుట వలన నీవు ధరించిన ఉడుపులు కూడా నలిగి ఉన్నవి అని కుమార్తెను బుజ్జగించి తినుబండారములను అందించెను. ఆమె లోలోన బెదురుతూ పైకి ఏమీయూ తెలియని దానివలే నటించెను. మరి కొంతకాలమునకు సుశీలను హిమాలయ పర్వత ప్రాంతవాసియగు బ్రాహ్మణుడొకడు పెండ్లాడి అత్తవారింటికినే ఉండిపోయెను. మరి కొంతకాలమునకు సుశీలను పెండ్లాడిన బ్రాహ్మణుడు పరలోకగతుడయ్యెను. భర్త శరీరంపై పడి సుశీల ఏడ్చుచున్నది. చాలా దుఃఖించెను. నవ యవ్వనవతి సౌందర్యవతియగు తన కుమార్తెకు అకాల వైధవ్యం కలిగెను కదా అని గొల్లున ఆడదాని వలె తండ్రి ఏడ్చుచున్నాడు. ఓయి భగవంతుడా, చిన్న వయస్సునందే ఇంకనూ సంసార సుఖమన్నది అనుభవించకనే ఈమెను విధవరాలుని చేసితివా? తండ్రి, దీని కాలం ఎట్లు తీరును? ప్రజలు విధవను చూసిన ఎడల అమంగళకరమని భావింతురే. ఏ శుభకార్యమునందు పాల్గొననివ్వరు కదా అని పరిపరి విధములుగా దుఃఖించెను. అంతలో అచటికి ఒక సిద్ధపురుషుడు భిక్షాటనకై వచ్చెను. ఆ సమీపమునందే ఒక మూల ఏడ్పులు వినబడుచున్నందున శవమున్న చోటుకు వెళ్ళి సుబుద్ధితో, ఆర్యా, మీరు దుఃఖించుటకు కారణమేమి? త్వరగా చెప్పుడు అని పలికెను.
అంతటా సుబుద్ధి సిద్ధపురుషునితో, స్వామి, మా దుఃఖం గురించి ఏమని చెప్పుకొందుము? మీ తేజస్సు చూచుట వలన కొంత ఉపశమనం కలిగినది. ఈ బాలిక నా కుమార్తె. ఆ చనిపోయినవాడు ఆమె భర్త. వివాహమైన కొలది దినములకే ఇతడు చనిపోయినాడు. మాకు ఈమె తప్ప మరి ఎవరూ లేరు. చిన్నతనంలోనే ఈమెకు కలిగిన వైధవ్యమును చూడలేక మా హృదయములు బ్రద్దలగుచున్నవి. ఇదియే మా దుఃఖానికి కారణం. ఈమెకి ఈ దుస్థితి ఎందుకు కలిగెను? ఈమె పూర్వజన్మం ఎటువంటిదో మీకు తెలిసి ఉన్న ఎడల సెలవియ్యమని కోరెను. ఇతడు కొంత తడువాగి తన దివ్య దృష్టిచే అంతా గ్రహించి, విప్రవర్య, నీ కుమార్తె వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది. ఈమె కామాతురత కలగదగుట చేత కొంతమంది పరపురుష సంపర్కం కలిగి ఉండి తన భర్త నిద్రలో నుండగా ఒక అర్ధరాత్రి నిశా సమయమున కత్తితో పొడిచినందువలన అతడు విలవిలా తన్నుకొని ప్రాణములు విడిచెను. ఆ రక్తపాతము భయానక దృశ్యము చూసి ఆమె భయపడి తాను కూడా ఆ కరవాలముతో పొడుచుకొని చనిపోయినది. అటువంటి ఘోర హత్య చేసి ఈ జన్మలో నీ కుమార్తెగా పుట్టినది. ఆమె చేసి ఉన్న దోషం వల్లనే నీ అల్లుడు చనిపోయాడు. ఆమెకు చుట్టుకున్న పాతకాల వలనే విధవరాలైనది. అంతటి పాపాత్మురాలు అయినప్పటికీ పుణ్యాత్ములైన మీకు ఎలా జన్మించిందో ఆ వృత్తాంతమును కూడా వివరించెదను వినుము. చాలా సంవత్సరాల క్రిందట, అనగా నీ కుమార్తె యొక్క 14 జన్మల వెనక మాఘమాసంలో సూర్యభగవానుడు మకర రాశి యందుండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునా నదీ తీరమునకు పోయి స్నానం చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయుచుండిరి. బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీదేవి పూజలో నీ కుమార్తెగా పుట్టిన ఈమె కూడా పాల్గొనట వలన ఆ వచ్చిన పుణ్యఫలం చేతనే నీ వంశంలో నీకు కుమార్తెగా పుట్టినది. అయిననేమి నీ శిష్యునితో రహస్యంగా అడవికి పోయి తన కామవాంఛ కొరకు అతనితో రమించినది. అందువలననే ఈ వైధవ్యం కలిగినది. పూర్వజన్మ వలన పవిత్రమైన నీ ఇంట పుట్టినను ఘోర పాపం చేసినందున తన మగనిని పోగొట్టుకొని విధవరాలైనది. కనుక పూర్వజన్మలో చేసిన పాపకర్మ, ఈ జన్మలో చేసిన పాపకర్మ వలననే నీ కుమార్తెకు అకాల వైధవ్యం కలిగినది. ఇప్పుడు దుఃఖించిన లాభమేమున్నది? కానున్నది కాక మానదు. మనుష్యుడు తాను చేసిన పాపపుణ్యాల ఫలితము ఎప్పటికైనను అనుభవించవలసిందే కదా. దేవతలకైనను కష్టములు తప్పవు అని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి, హరిహరి, నేనెంతటి పాపపు మాటలు వినవలసి వచ్చినది. పూర్వజన్మలో ఈ నా కుమార్తె తన భర్తను హత్య చేసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నది. ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నాకు కుమారునితో సమానుడు, తనకు సోదరుడు లాంటి వాడని గ్రహించక నా శిష్యునితో కూడినదా? ఆహా, ఎంతటి ఘోర పాపము అని మనస్సులో విచారించి ఆ సిద్ధుని చూసి, స్వామి, పలుకులాలకించినది మొదలు ఒకవైపు పుత్రిక పైన కోపము, మరి ఒకవైపు ప్రేమ కలుగుచున్నవి. కాన నా కుమార్తె పాపము నుండి ఎటుల విముక్తురాలగునో, తిరిగి నా అల్లుణ్ణి ఎటుల పునర్జీవితుణ్ణి చేయగలనో మీరు వినవించవలసినదిగా కోరుతున్నాను అని పలికెను. ఓ సుబుద్ధి, నీ కుమార్తె గురించి నీవు అడుగకపోయినా నివారణోపాయం వివరించవలయుననే నేనిలా వచ్చినాను. ఈ మాఘమాసంలో నీ కుమార్తె చేత నదిలో కానీ చెరువులో కానీ సూర్యోదయం కాగానే స్నానం చేయించి అచటనే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తైదువులతో కలిసి ధూపదీప నైవేద్యములిచ్చి పూజలు చేయించుము. ఈ విధంగా మాఘమాసమంతయు నీ కుమార్తె చేత చేయించిన ఎడల ఆమె కొన్న పంచమహాపాతకములన్నీ తొలగిపోయి ఆమె భర్త కూడా బతుకును. మాఘశుద్ధ విధియ నాడు ముత్తైదువుల పాదములకు పసుపు రాసి నుదుటిన బొట్టు పెట్టి పూజించవలెను. కొత్త చేతలు తెచ్చి అందొక చేతలో చీర, రవికల గుడ్డ, పసుపు కుంకుమ, పండ్లు, తమలపాకులు, వక్కలు దక్షిణ పెట్టి దానిపై రెండవ చేతతో మూత వేసి ఆ ముత్తైదువుకు సంతుష్టిగా భోజనం పెట్టి సంతోషపెట్టవలెను. ఆ విధంగా చేసిన ఎడల పరపురుష సాంగత్యం వల్ల కలిగిన దోషము నివారణ అగును.
కొంతమంది పురుషులు ఉదయముననే నదికి పోయి స్నానం చేయవలెనన్న అయిష్టత చూపుదురు గదా. అట్టి వారల భార్యలైనను వారిని ప్రోత్సహించి వారు కూడా నిష్ఠతో మాఘమాస స్నానములు చేయవలెను. వంశాభివృద్ధికి గాని కుటుంబ గౌరవానికి గాని స్త్రీయే ప్రధాన కారకురాలు కనుక ఈ మాఘమాస స్నానం తప్పక స్త్రీ ఆచరించవలెను. ఈ మాఘమాసమంతయు పురాణములు చదివి హరికథలు గాని హరినామ కీర్తనలు గాని ఆలకించుచు దాన ధర్మములు చేసిన ఎడల దానికన్న ఫలితం మరొక ఏ వ్రతమందునూ కలగదు. మునిసత్తములు మాఘమాస స్నానములు చేసి తపస్సు చేసుకొన్నచో వారు సిద్ధులగుదురు. మతిలేని వారలచే మాఘస్నానములు విడువగ చేయించిన ఎడల వారికి పిచ్చి కుదురును. వ్యాధితో బాధపడు వారలు మాఘస్నానములు చేసిన వారికి రోగ నివృత్తి అగుటయే గాక మంచి పుణ్యాత్ములగుదురు. స్త్రీ గాని పురుషుడు గాని మాఘస్నానములు డాంబికముతో నలుగురు చూచి పొగుడుతున్నట్లుగా గాక చిత్తశుద్ధితో స్నానములు చేసి విష్ణు దర్శనం, సూర్య నమస్కారములు, పురాణములు చదువుట, హరినామ సంకీర్తనలు చేయుట మొదలగునవి నిరాడంబరముగా చేయవలయును. మాస స్నానములు చేయుచున్నానని తన్ను తాను పొగడుకొనరాదు. అటుల చేసిన చిత్తశుద్ధి లేని శివపూజ లీలరా అను రీతిగా నిష్ప్రయోజనములగును అని సుబుద్ధికి భిక్షాటనకై వచ్చిన సిద్ధుడు ఉపదేశించెను. ఓ శాంకరి! ఆ విధంగా సిద్ధుని ఉపదేశములు పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాఘస్నానములు ఆచరింపజేసి దానపుణ్యములు చేయించగా చనిపోయిన అల్లుడు తిరిగి నిద్ర నుండి మేల్కొనిన వాడి వలె లేచి జరిగిన వృత్తాంతమును విని తాను కూడా తన భార్యతో కలిసి పుణ్యకార్యములను చేసి పాపరహితుడయ్యాడు. ఇటితో మాఘపురాణం 14వ అధ్యాయం సంపూర్ణం. మరలా 15వ అధ్యాయంతో కలుసుకుందాం.